హాయ్ అండి, లోహిలీలా టీవీ ఛానల్ స్వాగతం సుస్వాగతము. ఇందాక యూట్యూబ్లో చూశానండి. ఏంటంటే ఒక మెసేజ్ వైరల్ అవుతుందంట. ఇప్పుడు ఆడోళ్ళ మీద చేసే అఘాయిత్యాలంటే రేపులు కానీ మర్డర్ చేసే వాళ్ళ మీద ఎన్ని కఠిన నిబంధనలు ఉన్నా కానీ జరుగుతూనే ఉన్నాయి, ఆగట్లేదు. అట్లా చేసిన వాళ్ళని ఊరేస్తే తప్పితే ఆగువు అని చెప్పి ఒక మెసేజ్ వైరల్ అవుతుందంటండి. దానికి చిన్మయి శ్రీపాద్ గారు దండం ఎమోజీ పెట్టారంట. దానికి అనసూయ గారు రీపోస్ట్ చేస్తా, ఈ ప్రతిపాదనని ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రభుత్వము చాలా దూరంలో ఉంది, ఎంతసేపు మహిళల వస్త్రధారణ దగ్గర ఆగిపోతుందని చెప్పి పోస్ట్ చేశారంటండి. ఈ విషయం అయితే కరెక్టేనండి. ఎవరికైనా సరే సామాజికంగా బతికే హక్కు ఉంది. అట్లా మర్డర్లు చేయటం కానీ రేప్ చేయటం అనేది కానీ అసలు క్షమించరాని విషయం అండి. ఇప్పుడు మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా కొన్ని తక్కువ మగవాళ్ళని కూడా కొందరు చంపేస్తున్నారు. ఇప్పుడు ఎవరు చేసినా సరే, మగగాని ఆడగాని ఎవరు చేసినా సరే కఠిన నిర్ణయాలు ఉండాలండి, కఠిన శిక్షలు ఉండాలండి. ఇప్పుడు అలా కనుక ఒక మగోడు ఆడవాళ్ళని రేప్ చేస్తే వాడి కాళ్ళు చేతులు నరికేసి పోస్ట్ ఆఫీస్ తీసేయాలండి. మర్డర్ చేస్తే కాళ్ళు చేతులు నరికేయాలండి. ఆడవాళ్ళు చేసినంత కాళ్ళు చేతులు నరికేసి అక్కడ వదిలేయాలండి. వాళ్ళకి ఎటువంటి లోకం నుంచి సపోర్ట్ ఉండకూడదండి. అట్లా వాళ్ళు కుషించి చచ్చిపోవాలండి. అప్పుడు ఇలాంటివి ఏమైనా చెయ్యాలంటే దడుస్తారండి. ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో అంతే కదండి, చాలా కఠిన ఇట్లాగే ఉంటాయి కఠిన శిక్షలు అని చెప్పి అని చదివానండి. అలాగే డ్రెస్ కోడ్ కూడా ఉందని చదివాను. ఇప్పుడు దాంతోపాటు మన సామాజికంగా ప్రక్షాళన రావాల్సిన కూడా అవసరం కూడా ఉందండి. ఇప్పుడు సినిమాల్లో ఎట్లా పడితే అట్లా చూపించటం, లేడీస్ని ఎంత సెక్సీగా చూపించటం, టీవీల్లో అసలు కంట్రోలే లేకుండా ఏ ప్రోగ్రాంలో పడితే ఆ ప్రోగ్రాంలో రావటము, బ్లూ ఫిలిమ్స్ అనేవి ఇప్పుడు ఫోన్స్లో వస్తాయండి, ఎవరికి తెలియకుండా దొంగతనంగా చూస్తున్నారు. వాటన్నిటి మీద ప్రభుత్వము ఉక్కుపాదం మోపాలండి. ప్రతి ఒక్కదాన్ని ప్రక్షాళన చేసుకుంటూ రావాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూపించే చెడు చూపించి మీకు కఠిన శిక్షలు ఉంటాయి అని కాదండి. ఇప్పుడు మనం కూడా మనది కూడా ప్రక్షాళన మొత్తం చేసుకొని మొత్తం ఉక్కుపాదం మోపి అప్పుడు ఇలాంటివి కనుక జరిగితే ఎమ్మటే డ్రాగన్ లేకుండా, అంటే ఏదో చంపేశాము బెయిల్ మీద బయటకు వచ్చి తిరుగుదామని కాకుండా నాన్ బెయిల్ చేసేసి ఎమ్మటే ఎంక్వైరీ చేసి రుజువు అయితే అక్కడికక్కడ ఇలాంటి శిక్షలు, అంటే చేతులు కాళ్ళు నరికేసి పోస్ట్ ఆఫీస్ తీసేసి అక్కడ వదిలేస్తే అది కంపల్సరీ కంట్రోల్లోకి వస్తాయి అని చెప్పి నేను అనుకుంటున్నానండి. ఇది నా అభిప్రాయము. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా కూడా భయం అనేది వణుకు పుట్టాలి. ఇప్పుడు మొన్న ఏదో ఒక అమ్మాయి మీద 4 లారీ డ్రైవర్లు రేప్ చేసి కాల్ చేశారండి. కానీ వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు, తప్పించుకోపోతుంటే ఎన్కౌంటర్ చేశారన్నారు. కానీ తర్వాత ఆగలేదు కదండి, జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటికన్నా కూడా కఠినమైన శిక్ష, అంటే వాళ్ళ వెన్నులో ఒళ్ళు వణుకు పుట్టాలి. అంటే మనం ఇట్లా. కానీ దాంతోపాటు మనం కూడా మొత్తం అంతా సామాజికంగా మొత్తం మార్చుకుంటూ రావాలండి. మనం చేసేది మొత్తం చెడు చూపిస్తా అలా తగ్గాలి అంటే అది కరెక్ట్ కాదేమని నాకు అనిపిస్తుందండి. ఇది ఒక్కోసారి